ఈటలను కట్టడి చెయ్యాల్సిందే. లేకపోతే మరింతమందిని లాగేయొచ్చు. తెరాసాలో గుబులు. అన్ని పార్టీలతో రాజేందర్కు సత్సంబంధాలు. ఉద్యమకారులతోనూ మంచి అనుబంధం. ఆయనను హుజూరాబాద్కే పరిమితం చేయాలని టీఆర్ఎస్ స్కెచ్. ఒక బలమైన నేతను కట్టడి చేసేందుకు అనేక మార్గాలుంటాయి. వాటిలో ముఖ్యమైనది సదరు నాయకుడు తన నియోజకవర్గాన్ని దాటి వెళ్లకుండా చెయ్యడమే. దేశ, రాష్ట్ర స్థాయిలో ఎంతో కొంత చరిష్మా ఉన్న నేతలను కట్టడి చేసేందుకు వైరిపక్షాలు ఇలాంటి ఎత్తుగడలనే వేస్తూ ఉంటాయి. సంబంధిత నాయకుని సెగ్మెంట్లో చికాకు పుట్టించే పనులు చేయడం ద్వారా ఆయన దృష్టిని తన సొంత నియోజకవర్గం మీదకు మళ్లేలా చేస్తాయి. తద్వారా సదరు నేతల రాష్ట్రస్థాయి పర్యటనలు, రాజకీయ కార్యక్రమాలను తగ్గించి పొలిటికల్గా దెబ్బతీసేలా స్కెచ్లు గీయడం పరిపాటి. ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ విషయంలో ఇలాంటి వ్యూహాన్నే అనుసరిస్తోంది తెరాస అధినాయకత్వం. ప్రగతి భవన్ డైరెక్షన్లో ఈటలను ఇరుకునబెట్టే పనులకు శ్రీకారం చుట్టింది. ఈటలను టీఆర్ఎస్ నుంచి బలవంతంగా బయటకు పంపినప్పటికీ ఆయనంటే తెరాస అగ్రనాయకత్వానికి ఇప్పటికీ గుబులే. అందుకు ప్రధాన కారణం తెరాస నేతలు. తెలంగాణ ఉద్యమకారులతో ఈటలకున్న అనుబంధమే. ఈటల టీఆర్ఎస్ను వీడి బయటకు వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలామంది ఆ పార్టీ ముఖ్య నేతలు, ఉద్యమకారులతో ఆయన సత్సంబంధాలే కలిగి ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ కేంద్ర, రాష్ట్ర నాయకత్వాలు కూడా రాజేందర్కు పార్టీ చేరికల కమిటీ బాధ్యతలను అప్పగించాయి. తెరాస ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి ముఖ్యమైన నాయకులను లాగేసేందుకు ఈటలను చేరికల కమిటీకి కన్వీనర్ను చేశాయి. దీంతో అప్పటినుంచి రాజేందర్ చాపకింద నీరులా తన పనిని కానిచ్చేస్తున్నారు. తెరాస నేతలు ఉద్యమకారులను బీజేపీలోకి తీసుకొచ్చే పని పెట్టుకున్నారు. ఆయా జిల్లాల్లో పర్యటిస్తూ అధికార పార్టీ నేతలతో భేటీ అవుతున్నారు. అంతేకాక సీఎం సొంత సెగ్మెంట్ గజ్వేల్ నుంచే రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తానని సవాల్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని మీడియా వేదికగా పలుమార్లు ప్రస్తావించారు కూడా. ఈ నేపథ్యంలోనే ఈటల వ్యవహార శైలి కొంతకాలంగా తెరాస అగ్రనాయకత్వానికి కంటకింపుగా మారింది. రాజేందర్ను కట్టడి చేయకపోతే టీఆర్ఎస్ నుంచి ఆయన ముఖ్య నేతలను పట్టుకెళ్తారేమోననే ఆందోళనలో ఉంది. 2004 నుంచి ఈటల తెరాసలోనే ఉన్నారు. టీఆర్ఎస్కు సంబంధించిన ప్రతి విషయంపై ఈటలకు అవగాహన ఉంది. ప్రతి జిల్లాలో పార్టీ బలాబలాలు, అసంతృప్తి నాయకుల వివరాలు, వారిని ఎలా బుజ్జగించాలనే అంశాలపై రాజేందర్కు మంచి గ్రిప్పుంది. దీంతో ఆయనను ఇలాగే రాష్ట్ర వ్యాప్తంగా తిరగనిస్తే తమ పార్టీ మునగడం ఖాయమనే భావనకు ప్రగతి భవన్ పెద్దలు వచ్చారు. ప్రగతి భవన్ డైరెక్షన్లోనే హుజూరాబాద్లో చిల్లర పనులు. ఇక బీజేపీ చేరికల కమిటీకి కన్వీనర్గా ఉన్న ఈటలను డిస్టర్బ్ చేసేందుకు ప్రగతి భవన్ కేంద్రంగానే ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. రాజేందర్ను రాష్ట్ర వ్యాప్తంగా తిరగనివ్వకుండా తన అసెంబ్లీ సెగ్మెంట్ వరకే పరిమితం చేయాలనే ఉద్దేశంతో తెరాస అగ్రనాయకత్వం చిల్లర మల్లర పనులకు తెరలేపినట్లు సమాచారం. అందులో భాగంగానే తెరాస అధినాయకత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఆ పార్టీ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి 3 రోజుల క్రితం హుజూరాబాద్లో ఈటలను కార్నర్ చేసే కౌంటర్ ప్రోగ్రామ్స్కు శ్రీకారం చుట్టారు. నియోజకవర్గ అభివృద్ధి పేరుతో ఘర్షణ వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నెల 4వ తేదీన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి తనతో ఈటల రాజేందర్ హుజూరాబాద్ అభివృద్ధిపై అంబేద్కర్ చౌరస్తా వేదికగా చర్చకు రావాలని సవాల్ చేసి సెగ్మెంట్లో పొలిటికల్ హీట్ను పుట్టించారు. అంతేకాకుండా అదే చౌరస్తాలో ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేసి ఈటలను చర్చలకు ఆహ్వానించడం పలువురిని విస్మయానికి గురిచేసింది. అయితే కౌశిక్ రెడ్డి తీరుపై రాజేందర్ మామూలుగా కౌంటర్ వేసి ఊరుకున్నారు. ఈ నేపథ్యంలోనే కౌశిక్ అంబేద్కర్ చౌరస్తా వద్దకు టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఉదయం 11 గంటలకు చర్చకు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అటు బీజేపీ నేతలు కూడా పాడికి కౌంటర్గా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కేసీఆర్ దిష్టిబొమ్మను తగలపెట్టారు. అయితే హుజూరాబాద్లో ఈ రకమైన ఘర్షణ వాతావరణం నెలకొల్పడం ద్వారా ఈటల రాష్ట్ర వ్యాప్త పర్యటనలు, కార్యక్రమాలను తగ్గించొచ్చని తెరాస అగ్రనాయకత్వం అంచనా వేస్తోంది. తద్వారా రాజేందర్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెరాస అసంతృప్తి నాయకులపై నజర్ పెట్టే అవకాశముండదని భావిస్తోంది.
హుజూరాబాద్లో తన క్యాడర్ను కాపాడుకునేందుకే ఆయన దృష్టి మళ్లిస్తారని అనుకుంటోంది. అయితే టీఆర్ఎస్ పెద్దలు వేస్తున్న ఈ ఎత్తులు, చేస్తున్న జిమ్మిక్కులు ఎలాంటి ఫలితాలను ఇస్తాయనేది మాత్రం వేచి చూడాల్సిందే. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.